లో దేవుని వాక్యాన్ని తెలుసుకొని ఆ మాదిరిగా జీవించే కృప దేవుడు మనందరికి దయచేసినట్టుగా ఒక్కసారి స్తోత్రాలు చెప్తారా? ఇంకొకసారి గట్టిగా చెప్తారా? ఇంకొకసారి నోరు తెచ్చి చెప్తారా? ఆమేన్. ఇక దేవుని వాక్యంలోనికి వెళ్దాం. దేవుడు మనతో మాట్లాడుతున్నటువంటి మాట, దేవునితో నడుచుకోవాలి. మనము ఎవరితో నడుచుకోవాలంటే మనము దేవునితో నడుచుకోవాలి. కొంతమంది ఎవరి ద్వారా నడుచుకోవాలో తెలియదు. ఎవరంట పడితే వారంటనే నడుచుకుంటూ వెళ్ళిపోతారు. ఏది మంచిదో ఏది మంచిది కాదో తెలియదు. నడుచుకుంటూ వెళ్తూనే ఉంటారు, రానగానే వెళ్తూనే ఉంటారు. ఎవరు పిలిస్తే వారంట బట్టి వెళ్ళిపోతూనే ఉంటారు. వాళ్ళు ఏం చేసేది ఎవరికి తెలియదు. అది ఎప్పుడు తెలుస్తుంది? అది అంత అయిపోయిన తర్వాతే తెలుస్తుంది. అబ్బో, నేను ఊకనైనా ఆయనంట ప్రయాణమై వెళ్తేనే, ఊకనైనా చెప్పగానే నేను వెళ్ళిపోతేనే నా బాధ ఇలా అయిపోయిందే, ఇప్పుడు నేనేం చేయాలి? చూడండి, మనుషులతో నడుచుకుంటే ఎప్పుడైనా కానీ మన జీవితము మార్చబడదు. అదే దేవుని ద్వారా మనం నడుచుకుంటే మన జీవితాలు పరిమళ వాసనగా దేవుడు మార్చుతాడు. మన జీవితాన్ని దేవుడు అనేకులకు ఉచ్చరింపజేస్తాడు. ఎప్పుడంటే దేవునితో నడుచుకున్నప్పుడు. మనుషులతో నడుచుకున్నప్పుడు చీ అని కొంతమంది అంటారు, వేస్ట్ అని కొంతమంది అంటారు. కానీ అదే దేవునితో నువ్వు నడుచుకుంటే నీ కుటుంబము, నీ పిల్లలు, నీ జీవితము అంతా ఆశీర్వదించబడతాది. స్తోత్రం చెప్తారా? ఒకసారి గట్టిగా, ఇంకొకసారి గట్టిగా చెప్తారా? నేను ఒక 3 మాటలు మీకు వివరించి చెప్తాను. దేవునితో ఏ విధంగా నడుచుకోవాలో 3 మాటలు నేను వివరించి చెప్తాను. చదవండి. దేవుని వాక్యంలోనికి మనం వెళ్దాము. కీర్తనల పుస్తకము 125వ కీర్తన 1వ వచనము ఒకసారి చదివి నాకు వినిపించండి. 125వ కీర్తన 1వ వచనం. యెహోవా యందు నమ్మిక ఉంచువారు కదలక నిత్యము నిలుచుచు సియోను కొండ వలె నుందురు. అక్కడ దేవుడు చెప్తున్నటువంటి మాట, మొట్టమొదటిగా దేవునికి నమ్మిక ఉంచాలంట. దేవుని మీద ఏ కార్యమైనా దేవుడు చేస్తాడని నమ్మిక ఉంచి నడవాలంట. రెండవదిగా కదిలక నిత్యము నిలవాలంట. ఇప్పుడు దేవునితో నడుచుకుంటున్నప్పుడు ఎన్నో ఆటంకాలు వస్తూ ఉంటాయి. వాళ్ళు ఎందుకు పోతున్నావు దేవుని దగ్గరికి అంటారు. కొంతమంది మనసు మారుస్తారు. ఇక నువ్వు పోయి ఏం సాధించావని కొంతమంది అంటారు. అయితే అక్కడ మనం ఏం చేయాలంటే దేవుడు చెప్తున్నటువంటి మాట, కదలక నిత్యము నిలవాలి. మూడవదిగా సియోను కొండ వలె నుందురు. సియోన్ అనగా దేవుని ఆశీర్వాదము కలిగినటువంటి పట్టణం, దేవుడు ఉండే చోటు. పరలోకానికి ఆలోచన చేస్తేనేమో దేవుడు మనలందరినీ సియోనులోనికి తీసుకుపోయే పరలోక రాజ్యం. ఈ భూమి మీదనేమో మనకు అనుగ్రహించినటువంటి దేవుని మందిరం. ఒక్కసారి స్తోత్రాలు చెప్తారా గట్టిగా? ఇంకొకసారి గట్టిగా చెప్తారా? అందుకని నీ మందిరములో నువ్వు ఉండినప్పుడంట నీకు ఆశీర్వాదం కలుగుతుందంట, నీకు సంతోషం కలుగుతుందంట. నీ జీవితము ఎక్కడ మార్చబడుతుందంటే ఆ దేవుని మందిరములోనే నీ జీవితము మార్చబడుతుందట. అందుకనే ప్రభు అంటున్నాడు,
ఇది వరకు మీరు ఎవరెవరితోటూ నడుచుకున్నారో కానీ ఇప్పుడు నా ప్రభు చెప్తున్నాడు, మీరు దేవునితో నడుచుకోవటం మొదలు పెట్టాలని నా దేవుడు కోరుకుంటున్నాడు. ఇప్పుడు అయిపోయింది. ఈ వారంకి వెళ్ళి ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. దేవునితో నడుచుకోవటం నువ్వు మొదలుపెట్టు. ఎక్కడెక్కడ నీ పనులు ఆగిపోయాయో, ఎక్కడెక్కడ నీ జీవితం మార్చబడట్లేదో, ఎక్కడెక్కడ నువ్వు అనుకున్నవి జరగట్లేదో, నీ జీవితంలో ఏ మార్పు కావాలని ఆశపడుతున్నావో, ఎవరు మారాలని ఆశపడుతున్నావో, కుటుంబంలో సమాధానం లేకుండా ఉంటున్నారేమో, స్థితిగతులన్నీ ఆ విధంగా ఎక్కడేసినటువంటి అక్కడనే ఉంటున్నాయేమో, కుటుంబంలో అలజడులు లేస్తున్నాయేమో. అందుకనే నా ప్రభు అంటున్నాడు, మీరు మనుషులను పెట్టుకోకండి, ఇదిగో నాతో నడుచటం మీరు మొదలు పెట్టండి. మొట్టమొదటిగా అంటున్నా, నా మీద నమ్మిక ఉంచండి. మీరు రెండవదిగా నా దేవుడు చెప్తున్నటువంటి కథలక నిత్యము నిలవాలి. వస్తాయి, దేవుని నమ్ముకున్నప్పుడు అనేకమైనటువంటి వస్తాయి, కానీ కదలకుంటా నిలబడాలి. కదలకుంటా నువ్వు నిలబడాలి. మూడవదిగా సియోను మందిరములో మీరు సియోను కొండవలే మీరు ఉందురు అంటే దేవుని మందిరములో నువ్వు ఆశీర్వాదముగా అప్పుడు ఉంటావు. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? ఇంకొకసారి గట్టిగా చెప్తారా? అందుకనే నా దేవుడు చెప్తున్నటువంటి మాట, నమ్మికము వచ్చినప్పుడు కష్టాలు ఖచ్చితంగా వస్తాయి. అలాంటప్పుడు కదలకుంటా, అలజడి చెందకుంటా, భయపడకుండా ఎప్పుడైతే మనం ఉంటామో ఖచ్చితంగా ఆ నమ్మికాన్ని బట్టి దేవుని దగ్గర మనం మేలు పొందుకుంటాం. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? ఇంకొకసారి గట్టిగా చెప్తారా? చదువుతారా? వాక్య భాగంలోనికి మనం వెళ్తాము. ఇర్మియా పుస్తకములో 17వ అధ్యాయము 7వ వచనం ఒకసారి చదివి వినిపిస్తారా? నమ్మిక ఉంచని వాడు ధన్యుడు అంటున్నాడు దేవుడు. యెహోవాను నమ్ముకొను వాడు ధన్యుడు. యెహోవా వానికి ఆశ్రయముగా చూసారా? యెహోవా వానికి ఆశ్రయముగా ఉంటాడు. యెహోవా మీద నమ్మిక ఉంచినటువంటి వాడు ధన్యులు. మీకు ఏ కార్యము కావాలని ఆశపడుతున్నారో, ఏది జరగాలని ఆశపడుతున్నారో, దేవుని మీద నమ్మిక ఉంచి ఆయనతో నువ్వు నడుచడము నువ్వు మొదలుపెట్టు. అది నేర్చుకో. నువ్వు మొట్టమొదట ఆయన మీద నమ్మిక ఉంచి నువ్వు నడవటం నేర్చుకో. నువ్వు ధన్యురాలువు. నీ కుటుంబంలో ఏది జరగకుండా ఉండదు. ఏ ఆలోచన ద్వారా దేవుని సన్నిధిలో నమ్మిక ఉంచి ఉన్నావో, ఏ కార్యం జరగాలని దేవుని మీద నమ్మిక ఉంచి ఉన్నావో, ఏ ఆలోచన దేవుని ఎదుట నమ్మిక ఉంచి నాకు జరగాలని ఆశపడుతున్నావో, నా ప్రభు చెప్తున్నటువంటి మాట, మీరు నన్ను ఆశ్రయించండి. ఎప్పుడైతే నన్ను ఆశ్రయిస్తారో మీరు అనుకున్నవి ఖచ్చితంగా జరిపిస్తానని నా దేవుడు ఖచ్చితంగా చెప్తున్నటువంటి మాట. మీరు ఆశీర్వదించబడతారు. వింటున్నారా? సంతోషముగా మీరు ఉంటారు. మీ కుటుంబంలో దుఃఖాలు పోతాయి. అప్పుడు మీ కుటుంబంలో అలజడులు పోతాయి. మీ కుటుంబంలో పగలు పోతాయి. మీ కుటుంబంలో ఎలాంటి సాతానుడు అపేక్షితంగా మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నాడో అవన్నీ పోయి నీకు సంతోషము దేవుడు కలగజేస్తాడు. మీకు జరగని పనులు ఏవైతే జరగాలి, నేను ఆశీర్వదించబడాలి అని నువ్వు కాయ కష్టం చేసినా, నువ్వు ఉద్యోగంలో అయినా, ఏ పని ప్రారంభించినా, నువ్వు ఏం చేస్తున్నా కూడా దేవుడు నన్ను ఆటంకపరుస్తున్నాడని నువ్వు అనుకుంటున్నావు. కాదు, దేవుడు ఆటంకము ఎప్పుడు చేయడు. గాని నువ్వు నడిచే విధానములో నమ్మిక ఉంచి నువ్వు నడవట్లేదు. అందుకని నా ప్రభు చెప్తున్నా, నువ్వు నమ్మిక ఉంచి కాలు ముందుకు వేసి
ఆ పని చేయటం నువ్వు మొదలుపెట్టు, దేవుడు ఆశీర్వదిస్తాడు ఖచ్చితంగా. నీ జీవితాన్ని మారుస్తాడు, ఖచ్చితంగా మారుస్తాడు. నువ్వు ఖచ్చితంగా నమ్మిక ఉంచాలి. ఫస్ట్ నా దేవుడు చేస్తాడని నమ్మిక ఉంచి నువ్వు నడవాలి. నువ్వు నడుస్తున్నప్పుడు నిన్ను ఎంతో మంది ఎదురు చేస్తుండొచ్చు. దేవుడు నమ్ముకున్నప్పుడు, బైబిల్ పట్టుకుంటున్నప్పుడు, ఇక బైబిల్ పట్టుకొని ఇంకా వెళ్తున్నావా అన్నవే వాళ్ళు ఎంతో మంది ఉండొచ్చు. మన భర్తలే వింటున్నారా, మన పిల్లలే, గ్రామంలో ఇంటి పక్కలే మనం లెక్చర్ చేయొచ్చు, చేయని. కానీ నమ్మిక ఉంచి నువ్వు నడవటం ప్రారంభించు. నా దేవుడు నీ కుటుంబాన్ని ఆశీర్వదిస్తాడు, నీ కుటుంబాన్ని సంతోషపరుస్తాడు. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? ఇంకొకసారి గట్టిగా చెప్తారా? ఇంకొకసారి గట్టిగా చెప్తారా? చదువుతారా ఆ మాట? ఒక మాట కీర్తనల పుస్తకము 34వ అధ్యాయము 8వ వచనం ఒక్కసారి చదివి వినిపిస్తారా? 34 8వ వచనం నాన్న. యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకొనుడి. రుచి చూచి ఇప్పుడైనా తెలుసుకోండి. ఆయనను ఆశ్రయించే నరుడు ధన్యుడు. ఆయనను ఆశ్రయించే నరుడు ధన్యుడు. ఎప్పుడు చెడిపాడు? ఆయనను ఆశ్రయించినటువంటి వాడు ఎప్పుడు చెడిపాడు? ఏ కుటుంబం ఎప్పుడైనా చెడిపోయినట్టుగా ఎప్పుడైనా అవుపడిందా? దేవుని నమ్ముకున్నటువంటి కుటుంబాలు ఎప్పుడైనా చెడిపోవటం చూచారా? దేవుని ఆత్మీయతంగా నమ్మిక ఉంచి ఆయనతో నడుచుకున్నటువంటి కుటుంబం ఎప్పుడైనా ఫెయిల్ కాదా? ఎక్కడైనా చూచారా? ఎప్పుడు ఫెయిల్ కాదు. ఆ కుటుంబము ఆశీర్వాదంలోనికి వస్తుంది. ఆ కుటుంబము అంచెలంచెలుగా అభివృద్ధి పరచబడుతుంది. ఆ కుటుంబము అనేకులకు దేవుడు దీవెనకరంగా మారుస్తాడు ఆ కుటుంబాన్ని దేవుడు. అయితే నువ్వు చేసేది ఏంటో తెలుసా? నువ్వు దేవుని ఆశ్రయించట్లేదు. ఆయన ఉత్తముడు, ధర్మం కలిగినటువంటి వాడు. ఈ రోజులలో ఎంత మందిని నువ్వు ప్రేమించినా కూడా ఆ సమయంలో ఎవరు నీ దగ్గరికి రారు. కానీ నువ్వు ప్రార్థించిన వెంటనే నా దేవుడు నీకు ఖచ్చితంగా ప్రత్యక్షమవుతాడు. అంత ధర్మం కలిగినటువంటి దేవుడు ఎక్కడ ఉన్నాడు? ఎందుకు ఆయన మీద విశ్వాసం పెట్టట్లేదు? ఎందుకు నమ్మకం పెట్టట్లేదు ఆయన మీద? మీరు ఎప్పుడైతే నమ్మిక పెడతారో ఖచ్చితంగా మీరు ఆశీర్వదించబడతారు. మీ కుటుంబాలలో సంతోషం కలుగుతుంది. జరగని పనులన్నీ నా దేవుడు ఖచ్చితంగా జరిపించును గాక. ఆ ఇర్మియా పుస్తకంలో ఒక మాట మనం చదువుకుందాము. ఇర్మియా పుస్తకము 17వ అధ్యాయము 8వ వచనం ఒకసారి చదివి వినిపించండి నాన్న. 17వ అధ్యాయము 8వ వచనం ఒకసారి చదివి వినిపిస్తారా? వినండి, జాగ్రత్తగా మీరు వినండి. మళ్ళీ చదువు నాన్న. వాడు జలముల యొద్ద నాటబడిన చెట్టు వలె. ఎవరంట? దేవుని మీద నమ్మిక ఉంచి ఆయన ఆశ్రయించిన వారంట. ఏ విధంగా అంటుండో చదువు నాన్న. జలముల యొద్ద నాటబడిన చెట్టు వలె ఉండును. నాటబడిన చెట్టు వలె ఉండును. అది కాలువల ఓరను. దాని వేర్లు తన్ను చెట్టు కలిగినను. దానికి భయపడదు. దానికి ఎప్పుడు భయపడదు. దాని ఆకు పచ్చగా నుండును. వర్షము లేని సంవత్సరమున చింత నొందదు. కాపు కాయక మానదు. ఇంకో మాట చెప్తావా? హృదయము అన్నిటికంటే మోసకరమైనది. మధ్యలో ఒకటి పోయింది నాన్న. సరే, దేవునికి మహిమ కలిగినదాక. ఇంకొకసారి గట్టిగా చెప్తామా? అయితే దేవుడు అక్కడ మాట్లాడుతున్నటువంటి మాట మీరు జాగ్రత్తగా అక్కడ ఆలోచన చేసినట్టయితే, దేవుని ఆశ్రయించినటువంటి వారు, దేవుని మీద నమ్మిక ఉంచినటువంటి వారు, ఇదిగో
నీళ్ళ పక్కల ఒక చెట్టు ఉంటే ఆ చెట్టు ఎండ వచ్చినా నిగనిగలాడుతా ఉంటది, వర్షం వచ్చినా నిగనిగలాడుతా ఉంటది. ఎప్పుడు కూడా అది కాపు కాయక మానదు. అది వెట్ట కలిగిన అనే మాట అక్కడ ఉంటది. వెట్ట కలిగినా కూడా అది భయపడదు. ఆ మాట పోయింది కాబట్టి నేను చెప్తున్నాను ఇప్పుడు. వెట్ట కలిగినా కూడా అది భయపడదు. అందుకనే దేవుని బిడ్డలారా, నీవు దేవునితో నడుచుకుంటున్నటువంటి నీవు, ఆయన మీద నమ్మకం ఉండి ఆయన ఆశ్రయించినటువంటి నీవు, దేవుడు నిన్ను ఎందుకు మర్చిపోతాడో? నిన్ను నాటింది ఎక్కడ? ఆయన దేవుని మందిరంలో నిన్ను నాటాడు. ఎందుకు నాటాడు? అక్కడ నీకు సమృద్ధి కలుగుతుందని. కానీ నువ్వేం చేస్తున్నావు? ఆయన సన్నిధికి రాకుండా ఎగ్గొడుతున్నావు. ఎందుకు ఎగ్గొడుతున్నావు? ఎవరో ఏదో చెప్తే దాన్ని బట్టి నువ్వేం చేస్తున్నావంటే నీ కుటుంబాన్ని నువ్వు నాశనం చేసుకుంటున్నావు. అని ఎక్కడ నాటాడు? నేను జలమల యొద్ద ఏరున, అంటే ఆ ఒడ్డున నాటాడు నిన్ను దేవుడు. అది ఆశీర్వాదము కలిగినటువంటి మందిరము. ఆ మందిరములో నువ్వు ఉండాలని దేవుడు నిన్ను కోరుకొని ఆ మందిరంలో పెట్టుకుంటే నువ్వేం చెప్తున్నావు? ఎవరు చెప్తుంటే వాళ్ళ మాటలు పట్టుకొని నువ్వు నడుచుకుంటూ వెళ్ళిపోతున్నావు. ఈ రోజు నీ కుటుంబంలో ఆశీర్వాదం లేదంటే, నీ కుటుంబంలో సంతోషం లేదంటే కారణం ఏంటో తెలుసా? నీవు ఎవరి పడితే వాళ్ళ మాటలు విని నడుచుకుంటున్నావు కనుక నీ జీవితంలో ఆశీర్వాదం పోతుంది, నీ కుటుంబంలో సంతోషం పోతుంది. ఎందుకు? ఆయన ఆశ్రయించట్లేదు. అందుకనే దేవుడు చెప్తున్నా, అది కాపు కాయక మాననే మానదు. ఎప్పటికైనా నువ్వు ఆశీర్వాదంగా ఉంటావు. నీ కుటుంబంలో లేమి కలగదు, నీ కుటుంబంలో ఏది తక్కువ కాదు. ఎందుకంటే ఆయనను ఆశ్రయించి నమ్మిక ఉంచి ఆయనతో నడుచుకుంటున్నటువంటి నీవు ఎందుకు దిగులు చెందుతావు? కొంతమంది ఏం చేస్తారంటే నిన్ను కొట్టేయాలని ప్రయత్నం చేసినా కూడా నువ్వు నాటబడింది ఎక్కడంటే జల్లమల్ల ఓరున నాటబడ్డావు. నువ్వు దేవుని మందిరము, పరిశుద్ధాత్మ కలిగినటువంటి పెంతెకోస్తు అనుభవం కలిగినటువంటి మందిరములో నువ్వు నాటబడ్డావు. ఆ మందిరము నీకు ఏది కావాలన్నా అది ఖచ్చితంగా నీకు అనుగ్రహిస్తుంది. అది ఎప్పుడైనా నిన్ను వాడిపోయినట్టుగా చేయదా మందిరము. ఆ మందిరము నీ జీవితాన్ని మారుస్తుంది. ఆ మందిరము నీకు అనుకున్న కోరికలు తీరుస్తుంది. నీకు ఏది జరగాలని నువ్వు ఆశపడుతున్నావో అది ఖచ్చితంగా నా దేవుడు ఖచ్చితంగా అది తీర్చానికే నిన్ను తీసుకొని వచ్చి ఆయన తన మందిరములో నాటుకున్నాడు. కానీ నువ్వేం చేస్తున్నావు? ఎవరు చెప్తే వాళ్ళ మాటలు పట్టుకొని నువ్వు నడుచుకుంటున్నావు. అందుకనే నా దేవుడు చెప్తున్నాడు, ఒకవేళ నాటబడిన తర్వాత ఎవరైనా నీకు శ్రమల పాలు చేయాలని, పనులు జరగకుండా చేయాలని ఆశపడ్డారంటే నా ప్రభు అంటున్నాడు, అయినా కూడా వాళ్ళను గద్దించి వాళ్ళను మెత్తి మిమ్మలను చిగురింపజేస్తాను. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? వెట్ట కలిగినను అది ఫలించకుండా ఉండదు, అది చిగురించకుండా ఉండదు. నీ ఆత్మీయ జీవితాన్ని దేవుడు చంపడు, ఎప్పటికీ చంపడు ఆయన, అంతే. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? అందుకని దేవుని బిడ్డలారా, మనము ఆయనను ఆశ్రయించి నమ్మిక ఉంచి నడుచుకున్నటువంటి వారికి దేవుడు ఖచ్చితంగా అన్యాయం చేసే దేవుడు కాదు, ఖచ్చితంగా ఆశీర్వదిస్తాడు. ఆయన మన కుటుంబంలో ఏది లేదనుకుంటా సంతోషము కలగజేస్తాడు. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? ఆ 17వ అధ్యాయంలో 8వ వచనం ఒక మాట చదువుతా ఉన్నానా? వాడు ఇప్పుడు చదివిందే నాన్న, చూస్తాను. ఇప్పుడు చదివిందే కదా? 17:5 నాన్న, 17:5, 17వ అధ్యాయం 5వ వచనం నాన్న. యెహోవా, వినండి జాగ్రత్తగా, యెహోవా ఇదిగో ఇప్పుడు మీతో చెప్తున్నటువంటి మాట, మీతో చెప్తున్నటువంటి మాట ఇలాగ శ్రవిస్తున్నాడు. నరులను ఆశ్రయించి శరీరాలను
తన కాదాకారమున తన ఆధారముగా శరీరాలను తన ఆధారముగా చేసుకొనుచు తన హృదయమును యెహోవా మీద నుండి తొలగించుకొనువాడు శాపగ్రస్తుడు. అతడు ఖచ్చితంగా శపించబడతాడు. కుటుంబం ఎండిపోతది, కుటుంబంలో ఆశీర్వాదం ఉండదు, కుటుంబంలో అలజడులు వస్తాయి, కుటుంబంలో దేవుని ఆత్మ దేవుని సన్నిధి కుటుంబంలో ఉండదు. దేవుడు చెప్తున్నటువంటి మాట. మళ్ళీ రిపీట్ చేయి, అదే మాట రిపీట్ చేయి, అదే మాట రిపీట్ చేయి. ఇదిగో దేవుడు చెప్తున్నాడు, ఇలాగ సెలవిస్తున్నాడు. ఎప్పుడైనా మీరు నరులను ఆశ్రయించి శరీరాలను తనకు ఆధారముగా చేసుకొనుచు తన హృదయమును యెహోవా మీద నుండి తొలగించుకొనువాడు అతడు శాపగ్రస్తుడు. తన హృదయాన్ని ఎప్పుడు కూడా దేవుని మీద నుంచి తొలగించుకోకూడదు. చెప్తారు నేను ఏదో ఒక రకంగా అన్యాయం చేయాలని, నీ కుటుంబము పెద్ద కాకుండా అన్యాయం చేయాలని ఏవేవో నేర్పుతా ఉంటారు. అంత మాత్రాన మనుషులను పట్టుకొని నువ్వు ముందుకు వెళ్తే దేవుడే చక్కగా చెప్తున్నాడు అక్కడ, శపించబడతావు. నీ కుటుంబం అభివృద్ధిలోనికి వెళ్ళదు, నీ కుటుంబం ఆశీర్వాదంలోనికి వెళ్ళదు, నీ కుటుంబంలో సంతోషం ఉండదు. వాడు జయించేది ఏందో తెలుసా? నీ కుటుంబాన్ని సంతోషం తీసివేసి దుఃఖం పెట్టాలని చూస్తాడు. అందుకనే సోటిగా నా ప్రభే చెప్తున్నాడు, ఆయన ఎప్పుడైతే నీ హృదయంలో నుంచి బయటికి వెళ్తాడో కార్యాలు జరగవు, అలజడి సృష్టించబడతాయి. అందుకనే నా ప్రభు చెప్తున్నాడు, నిన్ను నాటుకుంది నా మందిరములో జలముల యొద్ద నేను నాటబడ్డావు, నీకు కావలసినదంతా నేను నీకు అనుగ్రహిస్తాను. ఎప్పుడైతే ఈ విధంగా నువ్వు నడుచుకుంటావో నువ్వు కాపు కాయకుంటా మాననే మానవు, ఆశీర్వాదం లేకుండా నువ్వు